గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. నేను మీ అనూష. అధినేత గతంలో స్వీట్ వార్నింగ్లు ఇచ్చారు, ఇప్పుడు స్ట్రాంగ్ వార్నింగ్లు కూడా ఇస్తున్నారు. అయినా లెక్కే లేదు. గతంలో ఒక్కడే అనుకుంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది తయారయ్యారు. గత కొంతకాలం నుంచి సాగుతున్న కొలికిపూడి కెలుకుడికి ఇంకా ఎండ్ కార్డు పడలేదు. ఈలోపే చదలవాడ అరవింద్ బాబు, అమిలినేని సురేంద్రబాబు, బుడ్డా రాజశేఖర్ రెడ్డి తయారయ్యారు. మా వాడిని సలహాదారుగా పెట్టుకుంటారా లేదా అని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఎస్పీ ఆఫీసులో చేసిన రగడ అంతా ఇంత కాదు. ఇక టోల్ ప్లాజాల దగ్గర ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, అమిలినేని సురేంద్రబాబు చేసిన వీరంగం రౌడీల్ని తలపించేలా ఉంది. ఇక ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం వల్ల పార్టీకి ఎంత చెడ్డ పేరు వచ్చిందో తెలిసిందే. తా చెడ్డ కోతి వనమంతా చెరిచినట్లు పార్టీకి పరువు తీసేస్తున్నారు. గత ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన దూకుడు చర్యల వల్ల ఆ పార్టీకి ఎలాంటి దుస్థితి పట్టిందో తెలిసినా ఇలాంటి వారి తీరు మారడం లేదు. టీడీపీ అధికారంలోకి రావడానికి వీరెవరూ కారణం కాదు. చంద్రబాబు శ్రమ, లోకేష్ పాదయాత్ర, ఒక్కో మెట్టు పేర్చుకొని తండ్రి కొడుకులు పార్టీని అధికారంలోకి తెచ్చారు. కానీ వారి కష్టంతో గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు దుందుడుకుగా వ్యవహరిస్తూ పార్టీని నట్టేట ముంచేలా ఉన్నారు. అందుకే తాజాగా చంద్రబాబు ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు జాగ్రత్త, మీ పనితీరుపై ప్రజలనే అడుగుతా అన్నారు. ఎమ్మెల్యే పనితీరు సరిగా లేకుంటే వారికి ఇంకొక ఛాన్స్ ఉండదని హెచ్చరించారు. మరి హైపర్ టెంపర్ ఎమ్మెల్యేలు మారతారా? ఇంతకాలం ఉదారంగా ఉండడం వల్లే కొందరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారా? అతి చేస్తున్న వారిపై కత్తి జుళిపించాల్సిన సమయం వచ్చేసిందా? ఇదే ఇవాల్టి మన టాపిక్. మరి ఈ టాపిక్పై మనకు విశ్లేషణలు అందించడానికి ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి గారు, అలాగే అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు కె రాజేష్ గారు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి కడపకు జిలాన్ బాషా గారు, కాకినాడ జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుమార్ రాజా గారు మనతో ఉన్నారు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ అండి. ఏంటండి ఫస్ట్ క్వశ్చన్ నేను తులసిరెడ్డి గారిని అడుగుతున్నాను. తులసిరెడ్డి గారు విన్నారు కదా, ఇంట్రో విన్నారు. వరుసగా ఎమ్మెల్యేలపై సంఘటనలు వింటూనే వచ్చాము, చూస్తూనే వచ్చాము. ఏంటి బాబు గారు, చంద్రబాబు గారు ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఎందుకు వరుస సంఘటనలు జరుగుతున్నాయి? ఇవన్నీ మామూలే. నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటించు అనేది ఒక చిన్నప్పుడు ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు కొట్టుకుని అంటే పెద్దోడుకు వచ్చి చిన్నోడు కొడతాడు, వాడు ఏడుస్తూ ఉంటాడు. ఈ లోపల అమ్మ నాయనకి వస్తారు, ఏం ఏడుస్తున్నావు అంటే అన్న నన్ను కొట్టినాడు అంటాడు. అట్టనా అని చెప్పేసి ఈడు వచ్చేసి నేను నిన్ను కొట్టిట్ట నటిస్తాను, నువ్వేమనుకోకరా అని చెప్పేసి ఈయన చెప్పి ఆ వెనకాల గట్టిని కొడతాడు. ఈడు వచ్చేసి పెద్దోడు కొట్టకున్నా కానీ ఊరికి ఏడ్చినట్టు నటిస్తాడు. ఆ చిన్నోడు అది చూసి వాడు ఏడుకు మాని నవ్వుతాడు. అది నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటించు అనేది అంతే తప్ప దీంట్లో ఇవన్నీ మామూలే. నువ్వు మనం టికెట్ ఇచ్చేటప్పుడే ప్రజెంట్ అసెంబ్లీలో వాళ్ళ ఎన్నికల అఫిడవిట్ ప్రకారంగానే ఆంధ్రప్రదేశ్లో 79% నేర చరిత్ర ఉండేవాళ్ళు. వాళ్ళకి టికెట్ ఇచ్చినప్పుడే ఇప్పుడు ఉండే ప్రజెంట్ ఎమ్మెల్యేల టికెట్లు వాళ్ళ అఫిడవిట్ పరిశీలిస్తే 79% నేర చరిత్ర. అంటే దేశంలోనే హైయెస్ట్ మన రాష్ట్రమే, మొత్తం 28 రాష్ట్రాల నుండి కేంద్రపాలిత ప్రాంతాల్లో అది నేర చరిత్ర. ఇక కోటీశ్వర్ల జాబితా వచ్చేసి అది కూడా నంబర్ 1. ఒక్కొక్క యావరేజ్గా వచ్చేసి 68 టీడీపీ ఎమ్మెల్యేల యొక్క యావరేజ్ వాళ్ళది వచ్చేసి 68 కోట్లు, అది వైట్లో చూపించింది. కాబట్టి అది నేర చరిత్ర ఉండే వాళ్ళకు టికెట్లు ఇచ్చినాక తర్వాత వచ్చేసి కోటీశ్వర్లకు టికెట్లు ఇచ్చిన తర్వాత ప్రజల్లో డబ్బు ఇస్తే కానీ ఓట్లేరు. దాదాపు 50 to 60% డబ్బు డిస్ట్రిబ్యూషన్ చేయకుంటే ఓట్లేరు. కాబట్టి ఇది 20-30 కోట్లు ఖర్చు పెట్టుకునే ఎమ్మెల్యేలు రేపు మళ్ళా ఎన్నికలకు తయారు కావాలా, రేపు మళ్ళీ 50 కోట్లు 60 కోట్లు పెట్టుకోవాలా. ఆల్రెడీ 30 కోట్లు పెట్టుకుంటారు, దాన్ని చూసుకోవాలా, మళ్ళీ ఒక 50-20 కోట్లు పెట్టుకోవాలా. కాబట్టి ఇవన్నీ చంద్రబాబుకు తెలుసు, వాళ్ళకు తెలుసు. కానీ పబ్లిక్ వచ్చేసి న్యాచురల్గా
ఏదో ఒకటి ఉండాలి కదా, కాబట్టి ఆ మెకానిజంతో ఆ విధంగా మాట్లాడుతుంటాడు. ఈ చెవిన వింటారు, ఆ కానీ చెవిన తులసిరెడ్డి గారు ఎంత డబ్బు అవసరమైనా కానీ ఇంత బాహాటంగా చేయడం అది పార్టీకి ఎంత చెడ్డ పేరు తీసుకొస్తుంది? అలాగే ప్రజాప్రతినిధులుగా ఉండి ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు సమంజసం అసలు? సమంజసం కాదు. కానీ సిస్టమ్ అట్లా ఉంది. వచ్చేసి ఫైనల్ గా మళ్ళీ టికెట్ ఇచ్చేటప్పుడు నీతి నిజాయితీ ఇవన్నీ ఏం కాదు, ఎవరు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టుకుంటాడు అనే దాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఫైనల్ గా ప్రజలు వచ్చేసి డబ్బు తీసుకోకుండా ఓట్లు వేసే వచ్చినప్పుడు ఇవన్నీ పనిచేస్తాయి. కానీ ప్రజలు ఓట్లు డబ్బు తీసుకున్నప్పుడు అది ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకు ఆ సిస్టమ్ తర్వాత డబ్బులతో పాటు ఇంకా కొన్ని కానుకలు ఆ సిస్టము ఉన్నంత వరకు ఇది తప్పదు. ఉన్నంతలో బెటర్ అంతవరకే తప్పనిచ్చేసి దీంట్లో ఏ పార్టీ కూడా ఏ నాయకుడు కూడా నిజాయితీగా వచ్చేసి ఉండేదానికి ఆస్కారం లేదు. సిస్టమ్ అట్లా ఉంది. దీన్ని ఒకరు తప్పులు పట్టాల్సిన అవసరం లేదు, సిస్టమే అట్లా ఉంది. ఓకే, రాజేష్ గారు మీరు చెప్పండి. అంటే ఏంటి, అంటే సీఎం గారు చెప్పిన మాటలకే విలువ లేదా? ఎమ్మెల్యేలే విననప్పుడు ఇంకా కార్యకర్తలు ఎలా వింటారని మీరు అనుకుంటున్నారు? అంటే ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తోంది? రాజేష్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేసుకోండి కొంచెం. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. జరుగుతున్న పరిణామాల గురించి ఈరోజు పామర సభలో పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యేలకైతేనేమి, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకైతేనేమి ఆయన గట్టిగానే వార్నింగ్ ఇవ్వడం మనం చూసాం. కానీ ప్రజల చేత మనం ఎన్నుకోబడ్డాము, ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలకు మనము ఒక జవాబుదారితనంగా ఉండాలి. ముందుగా ఆ జవాబుదారితనం లేకపోతే మనల్ని చిత్కరించే పరిస్థితి వస్తుంది. ఎవరికైనా ప్రజల చేత ఎన్నుకోబడిన ఏ నాయకుడికైనా, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇది మంచి సాంప్రదాయం కాదు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఇటువంటి ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు దురదృష్టకరం. ఏది జరిగినా మనము మీ మీద ప్రజలు నమ్మకంతో ఆదరించారు. ఆదరించిన వారిని మనము ఏ విధంగా మనం గౌరవించుకోవాలి? మనం చేసే ప్రతి చర్య ఈరోజు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏ చిన్న ఇష్యూ జరిగినా వెంటనే తెలిసిపోతుంది. తప్పు చేస్తున్నాడా, ఒప్పు చేస్తున్నారా, లేకపోతే ఇది ప్రజలకు అవసరమా, ప్రజలకు అవసరం లేనిదే. మన అనుచరులు చేసే విషయాలు, మనం చేయకపోయినా మన పేరు చెప్పుకొని చేసే కొన్ని విషయాలు, ఇవన్నీ చాలా జాగృతగా వ్యవహరించినప్పుడు మాత్రమే మనము మరి ప్రజాస్వామ్యంలో నిలవగలం. ఇది ఎవరు చేసినా మంచి సాంప్రదాయం కాదు. ఖచ్చితంగా దీని మీద అన్ని పార్టీలు, ఏ పార్టీ అధ్యక్షులైనా లేకపోతే సీఎం గారైనా ఖచ్చితంగా దీని మీద దృష్టి సారించాల్సిందే. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా ఇప్పటికైనా పార్టీ అధినేతలు చర్యలు తీసుకోవాలనేది నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కొన్ని మనం సోషల్ మీడియాలో కొన్ని మనం రీసెంట్ గా జరిగిన అమిలినేని సురేంద్ర గారు ఘటన. అంటే ఆయన వాస్తవానికి అయితే చాలా సౌమ్యుడు. మరి అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళు ఏం మాట్లాడినారు, వీళ్ళెందుకు దిగి ఆ విధంగా చేయడము? అమిలినేని సురేంద్ర గారు మా జిల్లా ఎమ్మెల్యే కళ్యాణ్ దుర్గము, ఎవ్వరు పోయినా మంచిగా బాగా స్పందిస్తాడు, పనులు చేసి పెడతాడు. ఎంత ఓపికతో ఉంటాడంటే మాకు తెలుసు. కానీ ఇలాంటి సంఘటనల వల్ల మనము బ్యాడ్ కావాల్సిన పరిస్థితికి వస్తుంది. మంచి ఎంత చేసినా ఒక చిన్న ఇన్సిడెంట్ తో మనము పబ్లిక్ లో పలచన కాకూడదు అనేది మా అభిప్రాయము. ఇప్పటికైనా మనము ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళం కాబట్టి ప్రజలు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. ఆ ఆశలకు అనుగుణంగా మనం పని చేస్తే మనకు రాబోయే కాలంలో మళ్ళీ అధికారం ఇవ్వడానికో, మనం గెలిపించడానికో, మనం ప్రజాసేవ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇది పార్లమెంటరీ వ్యవస్థలో మనం ఎన్నిక కాబట్టిన తర్వాత కొంచెం ఆచితూచి వ్యవహరించాలనేదే నేను చెప్పగలను. అవును రాజేష్ గారు, ఎందుకంటే అమిలినేని సురేంద్ర గారు టోల్ ప్లాజా దగ్గర ఏదైతే ఆయన ఇన్వాల్వ్ అవ్వకపోయినప్పటికీ, ఆయన అనుచరులు ఇన్వాల్వ్ అయినప్పటికీ ఆయనకే చెడ్డ పేరు వస్తుంది.
అది ఆయన అదే గమనించుకోవాలి. అదే 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 అది అవన్నీ మనము కరెక్ట్ చేసుకోవాలని అదే చెప్తున్నాను. అదే సార్, అదే ఎందుకు అంటున్నాను. జరిగిందా ఈ విషయము అనేది మనము రెక్టిఫై చేసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా. బేసికల్ గా చాలా మంచి వ్యక్తి ఆయన, ప్రజాసేవలోనే ఉంటాడు, ప్రజలకు ఎప్పుడు చాలా దగ్గరగా ఉంటాడు. కానీ ఒక్క చిన్న ఇన్సిడెంట్ తో ఇంత పెద్ద ఇప్పుడు స్టేట్ లో వివాదమైందో మీ అందరికీ తెలిసిన విషయం. అందుకు అవన్నీ జరగకోకుండా మనం జాగృతగా వ్యవహరించాలా. మనము ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటాము, ఎవరికి మనము ఇబ్బంది కలిగించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ప్రజలకు అవసరమైన ఆ ఇది చేసుకుంటూ పోలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఎంతగా కష్టపడుతుంది. ఈ రోజు ప్రతి నెల 2,700 కోట్ల రూపాయల పెన్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడ అవినీతి లేకుండా డిబిటీ ప్రకారము ఇన్ని మంచి పనులు చేసుకుంటూ పోతున్నాం. కానీ ఇటువంటి జరిగినప్పుడు కొంచెం బాధాకరమైనవే. ఇవన్నీ మరి రిపీట్ కాకుండా చూసుకోవాలని నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఓకే రాజేష్ గారు, అలాగే ఇప్పుడు కుమార్ రాజా గారు మీరు చెప్పండి. అంటే మీరు కొలికిపూడి గారి విషయం తీసుకున్నా, లేకపోతే పిఠాపురం వర్మ గారి విషయం తీసుకున్నా కూడా అంతకుముందు ఆల్రెడీ ఈ పంచాయతీలు ఆయనకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన విషయంలో పంచాయతీ ఆల్రెడీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆగ్రహం ఆయన వ్యక్తం చేయడం, ఎక్స్ప్లెనేషన్స్ తీసుకోవడం అన్నీ అయిపోయింది. కానీ రిపీటెడ్గా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు? ముందుగా పెద్దలు తులసిరెడ్డి గారికి నమస్కారం అండి, అలాగే సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో కూడా నేను చూశాను, సుమారు 48 మంది ఎమ్మెల్యేల తాలూకు పనితీరుని నేను తెప్పించుకున్నాను, వారి పనితీరు బాగోలేదు, మార్చుకోవాలని ఇంతకుముందు కూడా హెచ్చరించారు. అవును. ఈవేళ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఆయన, నేను అనుకుంటున్నాను 3 పాయింట్ల మీద, 3 రీజన్స్ మీద ఆయన స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా అనిపిస్తా ఉంది. స్వీట్ వార్నింగ్ కాదు, గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఒకటి, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేల పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాలు, పెన్షన్ పంపిణీ కానీ, లేదంటే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఆయన పర్సనల్గా మీరందరూ వెళ్ళి ఆ కార్యక్రమాల్లో పాల్గొనని చెప్తున్నారు, కానీ ఎమ్మెల్యేలు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఏదో తూతు మంత్రంగా 1-2 కార్యక్రమాలకు హాజరై ఆ తర్వాత డొమ్మ కొట్టేస్తున్నారు. ఇది వాస్తవం. రెండవది, ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో పూర్వకాలంలో ఉండేటటువంటి రాజరిక సాంప్రదాయం ఏమో అనుకుంటున్నారు వాళ్ళు. దానివల్ల కార్యకర్తల్ని, వాళ్ళ పార్టీ కార్యకర్తలను కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. సాధారణంగా రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేల పనితీరుకి సంబంధించి సర్వేలు నిర్వహిస్తూ ఉంటాయి. ఆ సర్వేలో 48 మంది ఎమ్మెల్యేల తాలూకు గ్రాఫ్ సరిగ్గా లేదు కాబట్టి ముందు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. ఈవేళ నేను అనుకుంటున్నాను ఇంకా పెరుగుండొచ్చు. కేబినెట్ మీటింగ్లోనే ముఖ్యమంత్రి గారు ఆ రకంగా వార్నింగ్ ఇచ్చారు అని చెప్పేసానంటే గ్రాఫ్ టీడీపీకి సంబంధించి, లేదంటే కూటమి పార్టీకి సంబంధించినటువంటి గ్రాఫ్ దిగజారిపోతుంది అనేటటువంటి ఆతృతతో, లేదంటే 2029 ఎన్నికల నాటికి ఇదే రకమైనటువంటి పరిస్థితి కానీ కంటిన్యూ అయితే దెబ్బతింటామేమో అనేటటువంటి ఆలోచనతో ఈవేళ ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అడ్డుగోలుగా ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇందాక మీరు చెప్పారు, బుడ్డ రాజశేఖర రెడ్డి గారు నడి రోడ్డు మీద ఆయన చేసినటువంటి వ్యవహారం మనం చూసాం. ఇటీవల కాలంలో బందర్లో జరిగినటువంటి డిఆర్సీ మీటింగ్లో ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ మీద విరుచుకుపడ్డారు. నాకు తెలియకుండా నా నియోజకవర్గంలోకి ఎలాగొస్తాను నువ్వు అని చెప్పేశాను. కలెక్టర్ గారు, నేను షడన్ విజిట్లు చేస్తున్నాను, పరిపాలనలో భాగంగా నేను చేస్తున్నాను కాబట్టి నేను వస్తున్నానని చెప్పేశానంటే, నాకు తెలియకుండా వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. ఇలాగా ఎమ్మెల్యేలు వారి తాలూకు పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు అనేటటువంటి కంగారు ముఖ్యమంత్రిలో కనపడతా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎప్పటికైనా చక్కదిద్దుకోకపోతే పరిస్థితులు చేజారుతాయి అనేటటువంటి ఆలోచనలో ఉండే ఆయన ఈవేళ వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎమ్మెల్యేలు ఎంతవరకు వెళ్ళిపోతున్నారంటే, వాళ్ళ పార్టీ కార్యకర్తలను పట్టించుకున్నారా లేదన్నది విషయం పక్కన పెడితే, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, అనేక రకాలైనటువంటి క్రిమినల్ యాక్టివిటీస్లో
ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అవుతున్నారు అనేటటువంటిది ముఖ్యమంత్రి గారు ఎందుచేతనంటే ముఖ్యమంత్రి గారు ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నారు. ఐవీఆర్ఎస్ సర్వే నేరుగా ఆయన అభిప్రాయాలు సేకరిస్తా ఉన్నారు. కాబట్టి నేను ముఖ్యంగా తెలియజేస్తా ఉండేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఆ రకమైనటువంటి వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఆయనలో ఉండేటటువంటి ఆతృత కానీ లేదంటే 2029 ఎన్నికల్లో ఏదైనా తేడా జరిగితే పరిస్థితి ఏంటనేటటువంటిది ఇప్పటి నుంచే ఆయన కంగారు పడతా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. 48 మంది 92 మంది అవుతారేమో అనేటటువంటి ఆతృత ఆయనలో కనిపిస్తా ఉంది. జిలాన్ బాషా గారు విన్నారు కదా మీరు, తులసిరెడ్డి గారు చెప్పింది, అలాగే జిలాన్ బాషా గారు చెప్పింది, రాజేష్ గారు చెప్పింది. ఏంటి నిజంగానే 2029లో ఏమన్నా ఫలితాలు తగ్గుతాయనే ఆదుర్ద అంటే చంద్రబాబు గారిలో ఉందని అనుకోవాలా? అసలు ఎమ్మెల్యేలు ఎందుకు మాట వినడం లేదు? పదే పదే ఎందుకు చెప్పించుకుంటున్నారు? ఇది ఫస్ట్ టైం కాదు, ఇప్పటికి 3-4 విడతలుగా చంద్రబాబు గారు చెప్తూనే ఉన్నారు. అంటే దీన్ని మీరు ఎలా చూస్తారు? ఏం చెప్తారు మీరు? ప్రేక్షకులకు నమస్కారం అండి, ప్యానెల్లో వాళ్ళకందరికీ కూడా నమస్కారాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి గారు చెప్పిందంతా కూడా పూర్తిగా అసత్యం, అవాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి వ్యక్తి కన్నా పార్టీ గొప్పది, పార్టీ కన్నా సమాజం గొప్పది అని చెప్పి గొప్ప సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించే పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి వ్యక్తిగత వైరాల వల్ల, వ్యక్తిగత మనస్పర్ధల వల్ల పార్టీకి ఏమైనా నష్టం చేకూరితే ఆ వ్యక్తిని మందలించడం జరుగుతుంది. అదే విధంగా పార్టీకి మంచి జరిగిన సమాజానికి లేదంటే పొత్తు ధర్మానికి ఏమైనా నష్టం వాటిల్లుతుందంటే ఖచ్చితంగా ఆ వ్యక్తిని మందలించడం జరుగుతుంది. కాబట్టి వ్యక్తి కంటే పార్టీ గొప్పది, పార్టీ కంటే సమాజం గొప్పది అని చెప్పి ఆ సూత్రాన్ని పాటించే పార్టీ, క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి తప్పు చేయడము మానవుడి లక్షణం, ఆ తప్పును సరిదిద్దుకోవడం విఘ్నుడి లక్షణం, ఆ తప్పుని మరలా చేయడము మూర్ఖుడి లక్షణం అని చెప్పి పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి వ్యక్తిగతంగా కాస్తో కూస్తో మనకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చినా, కాస్త క్రమశిక్షణ గాడి తప్పిన వెంటనే ఒక పటిష్టమైన నాయకత్వం ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉంది. కాబట్టి అపారమైన అనుభవం గల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదే విధంగా మనకు కార్యకర్తలకు స్ఫూర్తిదాయకంగా లోకేష్ గారు ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా రాగి రవ్వంతా కూడా పార్టీకి అయితేనేమి, సమాజానికి అయితేనేమి, ప్రభుత్వానికి అయితేనేమి, ప్రజలకైతేనేమి నష్టం చేకూరదని చెప్పి ఒక పటిష్టమైన నాయకత్వంతో ఐవీఆర్ఎస్ సర్వేలు చేసుకుంటూ, రిపోర్టులు తెప్పించుకుంటూ, నేరుగా ప్రజల్ని అడిగి ప్రజాప్రతినిధుల యొక్క పనితీరుని ఈ రోజు తెలుసుకోవడం అనేది నిజంగా ఇది ఆదర్శప్రియమైన చర్యగానే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పార్టీని కాపాడుకుంటూ ముందుకెళ్లడం నిజంగా ఈ రోజు దేశాలన్నింటినీ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక ఆదర్శంగా నిలవడము నిజంగా ఇది తెలుగు వారికి గర్వకారణం అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మనం చూసుకుంటే ఎమ్మెల్యేలకు ఏ విధంగా ఆత్మ గౌరవాన్ని వంచారో మనం చూసాం. ఎమ్మెల్యేలకు కనీసం అపాయింట్మెంట్లు ఇవ్వని వైనం గత 5 సంవత్సరాలు మనం చూసాం. కాబట్టి ఒక వాలంటీర్ కైనా తగిన గౌరవం దక్కిందేమో గానీ ఒక ఎమ్మెల్యేకు దక్కని గౌరవం నిన్న గత ప్రభుత్వంలో మనం చూసాం. కాబట్టి అలాంటి రాగి రవ్వంతా కూడా పునరావృతం కాకూడదు, ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉండాలి, ప్రజలకు హితబోధన జరగాలని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదే విధంగా అధినాయకత్వం మొత్తం కూడా చర్యలు తీసుకుంటూ ముందుకెళ్లడం జరుగుతోంది. ఖచ్చితంగా ఇలాంటి క్రమశిక్షణబద్ధమైన చర్యలు రాష్ట్రానికి, ప్రభుత్వానికి ఖచ్చితంగా మేలు చేకూరుస్తుందని చెప్పి ఆశాభావ వ్యక్తపరుస్తున్నానమ్మా. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ, ఎక్కడ కూడా లోపాలు జరగకూడదని చెప్పి నిశితంగా గమనించుకుంటూ అవసరం పడితే చర్యలైనా తీసుకోవడానికి సిద్ధం అవుతుంది. కానీ పార్టీకి అయితేనేమి, ప్రజలకు ఎటువంటి నష్టం చేకూరుగా చూసుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి మనం చూసాం గతంలో ఒక ఎమ్మెల్యే అంటే ఒక వీధి రౌడీలా ఏ విధంగా అసెంబ్లీలో ప్రవర్తించడం మనం చూసాం. ఒక ఎమ్మెల్సీ అంటే హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వైనం. కాబట్టి ప్రజాప్రతినిధులు అంటే ఒక గూండాలు, ఒక పేటకు మేస్త్రి లాగా వ్యవహరించిన తీరుని రాగి రవ్వంతా కూడా అది పునరావృతం కాకూడదు. ప్రజలు ఆ వ్యవస్థను చీకొట్టారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఒక నిర్దిష్టంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక క్రమశిక్షణ బద్ధంగా ముందుకెళ్లడం జరుగుతోంది. కాబట్టి ప్రజాప్రతినిధులకు సంబంధించిన వ్యక్తిగత వైరాలు అయితేనేమి,
కాస్తో కూస్తో అధికారుల మధ్య జరుగుతున్న మనస్పర్ధలు అయితే ఇవన్నింటినీ కూడా బేరీజ్ వేసుకొని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి, తప్పిదాలు జరుగుతున్నాయని చెప్పి నిశితంగా గమనిస్తూ ఒక పటిష్టమైన నాయకత్వం ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఉండడం కాబట్టే ఈ రోజు రాష్ట్రం ప్రగతిలో అభివృద్ధిలో ముందుకెళ్తుందని చెప్పి ఈ రోజు సగర్వంగా తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో ఇది గనక కొంతమంది ప్రజాప్రతినిధులు దాన్ని పాజిటివ్ వేలో తీసుకొని తప్పును సరిదిద్దుకుంటే ఖచ్చితంగా 30 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వానికి ఎటువంటి ధోకా లేదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి ఏదైతే మన అధికార ప్రతినిధి ఏదైతే చెప్తున్నారో ఏదో ఆందోళన ఉంది ముఖ్యమంత్రిలో, ఇదంతా కూడా అవాస్తవం. ఖచ్చితంగా ప్రజల హితం కోసమే చర్యలు ఉంటాయి, ప్రజల బాగోలు కోసమే ఇవన్నీ కూడా చర్యలు ఉంటాయని చెప్పి మరి జిలాన్ బాషా గారు, మరి ఎందుకు ఎమ్మెల్యేలు 1-2 సార్లు చెప్పించుకున్నప్పటికీ వారి తీరు ఎందుకు మారడం లేదు? ఎస్పెషల్లీ కొలికిపూడి గారు కానివ్వండి, లేకపోతే పిఠాపురం వర్మ గారు కానివ్వండి. అంటే ఈ ఇద్దరు విషయంలో నేను ఇందాక ఆల్రెడీనే చెప్పాను ఏంటంటే ఇది ఫస్ట్ టైం కాదు, 2 సార్లు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి కూడా ఎందుకు వీళ్ళ తీరు మారడం లేదు? అక్కడ వ్యక్తిగత కారణాల వల్ల ఆ విధంగా జరుగుతా ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పరంగా జిలాన్ బాషా గారు, వ్యక్తిగత కారణాలైనా మరే ఇతర కారణాలైనా అల్టిమేట్ గా పార్టీకి నష్టం జరుగుతోంది కదా. 100% ఆ నష్టం జరగకూడదు, అంత నష్టం కన్నా ఆది నష్టమే మేలు అని చెప్పి ఈ రోజు బహిరంగంగా ఈ విధంగా చర్యలు తీసుకోబోతున్నాం, తస్మాత్ జాగ్రత్త అని కోణంలో ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలకైతే ప్రజాప్రతినిధులకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి తప్పిదాలు పునరావృతమైతే ఎటువంటి చర్యలైనా తీసుకోవడానికి పార్టీ సిద్ధంగా ఉంటుంది. మనం గతాన్ని చూసాం, తెలుగుదేశం పార్టీ చరిత్రను బేరోజు వేసుకున్నా కూడా ప్రజల హితం ముఖ్యం, ఆ తర్వాత కార్యకర్తల మనోభావాలు, పార్టీ యొక్క భవిష్యత్తు ముఖ్యం. కాబట్టి వ్యక్తిగత కారణాలు, మనస్పర్ధలు, మనోభావాలు ఎటువంటి తప్పిదాలు జరిగినా కూడా ఖచ్చితంగా నిర్ణయాలు అదేవిధంగా చర్యలు అనేవి ఉంటాయి. తులసిరెడ్డి గారు, మీరు చెప్పండి. అంటే వ్యక్తిగత కారణాలను, మరో ఇతర కారణాలను, వేరే కారణమనో, లేకపోతే వాళ్ళ అనుచరులు చేశారనో, మాకు ఇది జరగలేదనో, లేకపోతే ఈ విధంగా ఎమ్మెల్యేలు అంటే బాహాటంగా తమ స్టేజ్ని మరిచి ప్రవర్తించటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఈరోజు చంద్రబాబు గారు ఏదైతే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారో ఎమ్మెల్యేలకి, అది టీడీపీ ఎమ్మెల్యేలందరికీ రీచ్ అవుతుందంటారా? వాళ్ళు మారతారంటారా? ఏమనుకుంటున్నారు మీరు? మరి నేను ముందే చెప్పాను, ఇది సరామామూలే. ఉండే ప్రజెంట్ సిస్టంలో సరే, ఆయన ఒక వయసులో పెద్దవాడుగా, ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడుగా ఆయనకు ఉన్నటువంటి ఆ స్టేచర్తో ఆయన చెప్తూ ఉంటాడు. వీళ్ళకున్న ఇబ్బందుల్లో వినేవాళ్ళు కొందరు వింటారు, సరే ఆ చెవుని విని చెవును పంపిస్తుంటారు. నేను ముందే చెప్పాను, ఈ యొక్క డబ్బు డిస్ట్రిబ్యూషన్ మనం 79% నేర చరిత్ర ఉండే వాళ్ళకు మనకు తెలిసి కూడా టికెట్లు ఇస్తున్నాం. తప్పదు, అక్కడ ఫైనల్గా ఎందుకు చెప్పినా ఆవులు మళ్ళించేవాడు అర్జునుడు, గెలిచేవానికి టికెట్ ఇవ్వాలా. ఏ పార్టీ అయినా కానీ ఓడిపోయేదానికి పార్టీ కంటెస్ట్ చేయవు. కాబట్టి ఆ గెలిచేదానికి అవకాశాలు ఎవరికి ఉన్నాయి? మనకి డబ్బు ఎక్కువ ఉంది, నియోజకవర్గాన్ని ఎవరు కంట్రోల్ చేయగలడు? కంట్రోల్ చేయాలంటే దానికి డబ్బులు, మిగతా అన్ని హంగులు ఉండాలా. కాబట్టి అనే యాంగిల్లో వచ్చినప్పుడు సరే వీళ్ళు చెప్తూ ఉంటారు. ఒకటి, ఆయన పబ్లిక్ గా చెప్పడం అనేది దీన్ని 2 వైపులు తీసుకోవచ్చు. నాణ్యానికి బొమ్మ పోసు అన్నట్లు ఆయన పబ్లిక్ గా చెప్పి ఆయన వచ్చేసి హెచ్చరిస్తున్నాడు ఎమ్మెల్యేలను అనే యాంగిల్లో ఒకటి మంచిగా రావచ్చు. రెండవది, ఆయన నిజంగా ఉంటే వాళ్ళని పర్సనల్ గా పిలిపించి మాట్లాడచ్చు కదా. ఇప్పుడు పబ్లిక్ వాళ్ళని పర్సనల్ గా పిలిపించేసి నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ల్యాండో, శాండో, వైనో, మైనో ఏదో తప్పు చేస్తున్నావు అని వాళ్ళని ఇండివిజువల్ గా వచ్చేసి దండించే కెపాసిటీ ఆయనకు ముఖ్యమంత్రిగా ఉంది, పార్టీ అధ్యక్షుడిగా, వయసులో పెద్దవాడిగా ఉంది. ఇది ప్రజలను ఏదో వచ్చేసి నేను చేస్తున్నాను, ఎమ్మెల్యేలు చేయడం లేదనే ఒక అభిప్రాయం కల్పించడం అనేది నాకు తెలిసి పార్టీకి అంత మంచిది కాదేమో అనిపిస్తుంది. ఏదైనా సమిష్టి ఫైనల్గా వచ్చేసి ఎంత ఉన్నప్పటికీ లోకల్గా వాళ్ళు వచ్చేసి వాళ్ళ మీద చెడ్డ పేరు వచ్చినప్పుడు అది పార్టీ కూడా నష్టమే జరుగుతుంది. అటువంటి వాళ్ళు ఉంటే ఆయన పిలిపించి మాట్లాడచ్చు, తప్పు చేస్తున్నావు, పనికి చెడ్డ పేరు వస్తుంది, పార్టీ చెడ్డ పేరు వస్తుంది, సర్దిద్దుకు అని చెప్పి చెప్పాలా. కానీ ఇక్కడ ఓపెన్గా ప్రజలను అడుగుతా అంటున్నాడు. ఒకవేళ ప్రజలు వచ్చే ప్రజలు ఎవరు వస్తారు? ఒక మీటింగ్, సపోజ్ ఒక నియోజకవర్గంలో మీటింగ్ పెట్టాలంటాడు, దానికి ఎవరు? ఆ ఎమ్మెల్యేనే అది నాయకత్వం ఇస్తాడు. ఆ ఎమ్మెల్యే మనసులే వాహనాలు పెడతారు, తర్వాత వాళ్ళకు భోజనాలు కానీ మిగతా అన్ని వాళ్ళు చేస్తారు. ఆడికి వచ్చిన వాళ్ళంతా ఎమ్మెల్యే మనసులే కదా. ఆ ప్రజలు అడిగితే ఏం చెప్తారు? వచ్చేసి వీరుడు సూర్యుడు విక్రమార్కుడు మా ఎమ్మెల్యే అంటారు. కాబట్టి అది కేవలం వచ్చేసి ఏదో ముఖ్యమంత్రి గారు వచ్చేసి
మంచి పరిపాలన అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ కొందరు ఎమ్మెల్యేలు వచ్చేసి చెడ్డ పేరు చేస్తున్నారు అని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుంది. కానీ దానివల్ల కొంత పాజిటివ్ ఉండొచ్చు, కొంత నెగిటివ్ కూడా ఉండొచ్చు. మరి అది ఆయన యాంగిల్లో ఆయన అది పాజిటివ్ గా ఉంటుందేమో అని యాంగిల్ ఆలోచిస్తున్నాడు. అంటే కానీ at the same time, నెగటివ్ అంటే ఎలాంటి నెగటివ్ ఉంటుందంటారు? ఇది యాక్చువల్ గా వచ్చేసి ఇప్పుడు మిమ్మల్ని కానీ నన్నే కానీ వచ్చేసి అవును. 10 మందిలో నేను తప్పు చేసినాను, లేకుంటే ఇంట్లో మన బిడ్డలు తప్పు చేస్తే వాళ్ళను పిలిపించి దండిస్తే ఒకటైపు ఉంటుంది. అట్లా కాక అందరి సమక్షంలో వచ్చేసి దండిస్తే వాడు రియాక్ట్ అవుతాడు, అది నెగిటివ్ అవుతుంది. అదే ఇండివిజువల్ గా పిలిపించి చెప్తే వాడు వచ్చి సర్దుకునే అవకాశం ఉంటుంది. వాడు పబ్లిక్ అందరి ముందు వచ్చేసి నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటే కన్నా ఇంకా వాడు వచ్చేసి రియాక్ట్ అయిపోతాడు, సర్దిద్దుకునే అవకాశం ఉండదు. వాడు ఇంకా ఆయన గడికి అయింది ఇంకేం ఉంది లేదు అని యాంగిల్కి వస్తాడు. కాబట్టి అదేం నాకు తెలిసి నెగిటివ్గా వస్తుంది. కానీ అట్ ది సేమ్ టైం కొంతమంది ఎమ్మెల్యేలు కాదు, చాలా మంది ఎమ్మెల్యేలు ఇటీవల కాలంలో అన్ని పార్టీల పరిస్థితి ఇటీవల కాలంలో ప్రాచీన కాలంలో చక్రవర్తుల కంటే కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చేసి నియోజకవర్గాలకు వాళ్ళు సర్వంసహా చక్రవర్తులు టైప్లో బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళను కాదని ఒక ట్రాన్స్ఫర్ ఉండదు, ప్రతిదీ వచ్చేసి ఉద్యోగుల పోస్టింగ్స్ అన్ని వాళ్ళ ద్వారా జరగాల్సిందే, ఏమి ఆఖరికి భార్యాభర్తల కొట్లాట కూడా వాళ్ళ ద్వారా జరగాల్సిందే, స్థానిక సంస్థల నిర్వీర్యము, ఎంపీలు వచ్చేసి మొత్తుకుంటున్నారు మా ఎమ్మెల్యే అనుమతి లేకుంటే నియోజకవర్గాల్లో ఎంపీ పర్యటించడానికి లేదు. కాబట్టి వాళ్ళకి పై స్థాయి నుండే ఎంపీలు పర్యటించడానికి లేదు, కింద ఉండే వాళ్ళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు విలువ లేదు. తర్వాత వచ్చేసి ఏ అధికారి పర్యటించడానికి లేదు, అధికారి పోస్టింగ్స్ ఇల్లే. కాబట్టి ఒక సర్వం సహా చక్రవర్తుల కంటే ఎమ్మెల్యేలు వచ్చేసి ఆ విధంగా తయారైపోయి ఎవ్రీథింగ్ నియోజకవర్గంలో ఏమి జరగాలన్నా వాళ్ళ ద్వారా జరగాల అనే స్థాయికి జరుగుతూ ఉంది. దీన్ని సరే అందరూ కాదు, దాదాపు 75% ఆ టైప్ లో ఉన్నారు. అంటే తులసిరెడ్డి గారు, ఈ సంస్కృతి అన్నింటా మేమే ఉండాలి అని ఎమ్మెల్యేలు అనుకునే సంస్కృతి అంటే కొత్తగా వచ్చిందంటారా? లేదు, గత ఇప్పుడు సడన్ గా ఇప్పుడే కాదు, గత 10-15 సంవత్సరాల నుండి ఈ సిస్టమ్ రావడము. దీని తర్వాత ఎమ్మెల్యేల మీద ముఖ్యమంత్రి యొక్క పదవి ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? ఎమ్మెల్యేల మీదనే కదా. ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తేనే ముఖ్యమంత్రి, ఆయన ఒక ఎమ్మెల్యేనే. చంద్రబాబు నాయుడు అయినా, జగన్ అయినా, ఇంకోరైనా, రాజశేఖర్ వాళ్ళు ఒక ఎమ్మెల్యేనే. ఆ ఎమ్మెల్యే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు సపోర్ట్ చేస్తేనే అవుతారు. కాబట్టి ముఖ్యమంత్రి యొక్క మైల్ పక్కీరు ప్రాణము సప్త సముద్రావత చిరుకలో ఉన్నట్టు ముఖ్యమంత్రి ఎవరి మీద ఆధారపడ్డాడు? ఎమ్మెల్యేల మీద ఆధారపడి ఉండాల్సింది ఆయన. కాబట్టి దాన్ని కాపాడుకుంటూ అట్ ది సేమ్ టైం వచ్చేసి కొంత ఆయనకు వయసులో పెద్దవాడు, దాదాపు 15-16 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, కాబట్టి ఆ యొక్క స్టేచర్తో అయినా కనీసం ఆ మాట అనగలుగుతున్నాడు. మిగతా వాళ్ళు అదే మాట అంటే ఇవాళకి వచ్చేసి మిగతా ముఖ్యమంత్రులు వేరే చోట్ల ఆ ప్రకారంగా పబ్లిక్ అంటే రియాక్షన్ వేరుగా ఉంటుంది. ఈయన పెద్ద ససబరి, ఈయన ఎట్ట సంపాదించినాడు ఏమో తెలియదా అని గుసగుస వచ్చేటి. ఆయన ఇక్కడ కనీసం ఆయనకు రాలేదు, ఎందుకంటే ఆయన స్టేచర్ అలాంటిది కాబట్టి. కుమార్ రాజా గారు, మీరు చెప్పండి, కొలికిపూడి గారు ఆయన క్యాస్ట్ని ఒక కార్డుగా వాడుకుంటున్నారా? అందుకే చంద్రబాబు గారు ఆయనకి మళ్ళీ అంటే ఆయన మీద ఏం యాక్షన్ పోవడానికి కారణం ఆయన కులమేనంటారా? ఒకటైతే చెప్పగలనమ్మా, నేను కొలికిపూడి గారైనా లేదా ఈ మధ్య కాలంలో థామస్ అనేటటువంటి ఒక ఎమ్మెల్యే గారు ఒక అసంతృప్తితో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంతకుముందు ఉన్నటువంటి మరో 2 దళిత ఎమ్మెల్యేలు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మాకు స్వేచ్ఛ లేదు, లేదో చాలా మంది మమ్మల్ని తొక్కేస్తున్నారు, ఈ ప్రభుత్వంలో మాకు ఏ పనులు జరగట్లేదు అనేటటువంటి అసంతృప్తి. ఇకపోతే కొలికిపూడి గారి ఇష్యూ వచ్చేటప్పటికి, కొలికిపూడి గారి ఆరోపణ ఏంటి? అక్కడ కేసినేని చిన్నే అన్న ఆయన ఎమ్మెల్యే కావడానికి సంబంధించి డబ్బులు తీసుకున్నాడు, ఇప్పుడు నన్ను నా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నన్నేమీ చేసుకొని ఇవ్వట్లేదు, నన్ను తొక్కేస్తున్నాడు అనేది కదా ప్రధానమైనటువంటి ఆరోపణ. మరి ఆరోపణకు సంబంధించి కేసినేని చిన్ని గారు ఆయన వివరణ ఇవ్వాల్సింది పోయి దాడులు చేయించడానికి తన యొక్క అనుచరులు, ఈ మధ్యకాలంలో దేవదత్త ఎవరో ఇంటికి వచ్చి కొడతాం అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది ఏ రకమైనటువంటి సంస్కృతికి దారితీస్తుంది? కొలికిపూడి చిన్ని చేసినటువంటి ఆరోపణ, నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, డబ్బులు తీసుకొని నాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాడు, ఈవేళ నియోజకవర్గంలో నన్నేమి లెక్క చేయట్లేదు, నియోజకవర్గంలో నాకు గుర్తింపు లేకుండా పోతుంది అనేది కదా అతని ఆవేదన. మరి అతని ఆవేదనకు అర్థం ఉంది కదా.
ముందు ఆ రకమైనటువంటి పరిస్థితులను కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారిది కదా. గౌరవ ముఖ్యమంత్రి గారు పల్లా శ్రీనివాసరావు గారి దగ్గరికి కొలుకుపూడి శ్రీనివాసరావు గారిని పిలిపించారు, మాట్లాడారు. ఆయన బాధ అంతా చెప్పుకొని ఉంటారు కదా. దాని మీద ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆ కేశినేని చిన్ని గారిని, కొలుకుపూడి శ్రీనివాసరావు గారిని ఎందుకు పిలిచి మాట్లాడలేదు? అదే మిగతా వాళ్ళు ఎవరైనా అయితే ఎప్పటికి పిలిచి మాట్లాడరా? కాబట్టి కొలుకుపూడి శ్రీనివాసరావు పరిధి దాటాడు, లేదా థామస్ పరిధి దాటాడు, ఆదిమూలం పరిధి దాటాడు. వీళ్ళకి వాళ్ళ నియోజకవర్గాల్లో ఉండేటటువంటి ఇబ్బందులను బట్టి వాళ్ళు మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అని చెప్తున్నారు. ఇదే రకమైనటువంటి భావనలో కొంతమంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు, బయటపడలేదు. బయటపడేటటువంటి ప్రమాదం ఉందని ముందుగానే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వార్నింగ్ ఇస్తా ఉన్నారేమో అనేటటువంటిది నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే 48 మంది ఎమ్మెల్యేల పట్టిక నా దగ్గర ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో చెప్పారు. ఈ 48 మంది ఎమ్మెల్యేల తాలూకు సర్వే రిపోర్ట్ నా దగ్గర ఉంది, సరి చేసుకోండి, లేకపోతే మీ మీద చర్యలు తీసుకుంటాం అంటున్నారు. అప్పుడు ఇచ్చినటువంటి వార్నింగే ఈవేళ కేబినెట్ మీటింగ్ లో కూడా ఇచ్చారు. అంటే ఎమ్మెల్యేల శాతం పెరిగిందనా తగ్గిందనా? ముఖ్యమంత్రి గారు ఆ రకంగా కంగారు పడటం, ఆ రకమైనటువంటి వార్నింగ్లు ఇవ్వడం. కాబట్టి ఒక పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి గారుతో పాటు తులసిరెడ్డి గారు, పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినటువంటి మాటలు కూడా నేను ఏకీభవిస్తున్నాను. ఆయన ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షుడు. పార్టీ అధ్యక్షుడిగా పార్టీ రెండోసారి కూడా అధికారంలోకి రావాలనేటటువంటి ఆలోచనతో కూడా ఆయన ఉండొచ్చు. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎమ్మెల్యేలో జరిగితే పార్టీ యొక్క దిగజారిపోతుంది అనేటటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు వార్నింగ్ ఇస్తున్నారేమో. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, ఎమ్మెల్యేల యొక్క ప్రవర్తన విషయంలో ముఖ్యమంత్రి గారు అసంతృప్తితో ఉన్నారు అనేటటువంటిది ఈవేళ మనం గమనిస్తా ఉన్నాం ఆయన మాటలను బట్టి. అవును. కాబట్టి ఈ ఎమ్మెల్యేల గ్రాఫ్ ఇంకా పెరగొచ్చు రానున్న కాలంలో. ఎందుచేతనంటే పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలో చక్రవర్తులాగానే ప్రవర్తిస్తున్నారు. ఏ ఎమ్మెల్యే అయినా కావచ్చు, ఇది వైసీపీ ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే ఎంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు. గత 10 సంవత్సరాల నుంచి ట్రెండ్ మారిపోయింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు నేను చూశాను. 2004 నుంచి 2014 వరకు, 89 నుంచి 94లో ఉన్నటువంటి ప్రభుత్వాలను చూశాను. ఆవేళ ఇంత పరిస్థితి లేదు. ఈవేళ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమైపోయిందంటే అన్నింటా మేమే అహం బ్రహ్మాస్మి అనేటటువంటి పరిస్థితిలోకి వచ్చారు. కుమార్ రాజా గారు, మరి వాళ్ళు ఇలా ప్రవర్తించడానికి కారణం ఏంటంటారు? ఎందుకు ఇంత మార్పు ఎందుకు వచ్చిందంటారు? మార్పు ఏముందమ్మా, తులసిరెడ్డి గారు చెప్పినట్టు డబ్బులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి ఈవేళ ఎన్నికల్లో. ఎవరైతే డబ్బులు బాగా పెట్టుబడి పెట్టగలుగుతారో, ఖర్చు పెట్టగలుగుతారో, ఎవరైతే మందు బాగా డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతారో, ఎవరైతే జనానికి డబ్బులు బాగా పంచగలుగుతారో ఆ వ్యక్తుల్ని క్యాండిడేట్లుగా ఎంపిక చేస్తున్నారు. చేసిన క్రమంలో ఆ ఖర్చు పెట్టినటువంటి దానికి రెట్టింపు అతను రాబట్టుకోకపోతే రెండోసారి ఎలక్షన్లో అతను ఎలాగా పోటీ చేయగలుగుతాడు? ఇదే రకమైనటువంటి ట్రెండ్ నడుస్తూ ఉంది. కాబట్టి ఎమ్మెల్యేల యొక్క ప్రవర్తనని సునిశ్చితంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తున్నారేమో. దాన్ని బట్టి ఆయన మాటలోనే ధ్వనిస్తుంది ప్రవర్తన చర్యల కట్ట దాటుతూ ఉందని. కాబట్టి ఆ రకమైనటువంటి వార్నింగ్ ఇవ్వడానికి కారణం కంట్రోల్ చేయాలనేటటువంటి ఉద్దేశం కావచ్చు. కాకపోతే ఇక్కడ కంట్రోల్ అయ్యేటటువంటి పరిస్థితి అయితే లేదు, ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఓకే రాజా గారు. రాజేష్ గారు, మీరు చెప్పండి. అంటే ఎమ్మెల్యేలు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉండకుండా ఉండవు. ఏదైనా ఇబ్బంది వచ్చినా, లేకపోతే ఇంటర్నల్గా, లేకపోతే గ్రూప్స్, మనకి తెలుసు ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక గ్రూపు ప్రతి పార్టీలోనూ ఉంటుంది. అంటే ఆ గ్రూప్ తగాదాలు కానివ్వండి, లేకపోతే మరే ఇతర సమస్యలు వచ్చినప్పుడు ఇలా బాహాటంగా బయటపడి కొట్లాడుకోవడం కానివ్వండి. కూటమి పార్టీ మొన్న చూసాం, పిఠాపురమే ఫర్ ఎగ్జాంపుల్, అది కానివ్వండి, లేకపోతే మిగిలిన విషయం కొలుకుపూడి గారి విషయమే కానివ్వండి. అంటే అలా బాహాటంగా వాళ్ళు, కొలుకుపూడి గారు అయితే సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు టార్గెట్ చేసి పెట్టారు. అందులో నిజమెంత అబద్ధం ఎంత అనేది పక్కన పెడితే, ఫస్ట్ అలా సొంత పార్టీ ఇమేజ్నే డ్యామేజ్ చేసేలా పోస్టులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు?
చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా దక్షత కలిగిన వ్యక్తి. ఆయన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాడు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది, అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు, వీళ్ళ మధ్య సమన్వయం ఉందా అనేది ఈరోజు చర్చ చేశాడు. అధికారులను కానీ సున్నితంగా మందలించడం జరిగింది. ఇంకా ఎమ్మెల్యేల పనితీరుతో పాటు ఒకసారి అధికారంలో ఉన్న వారు ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుంటూ పోయే క్రమం ఇదంతా. ఇవన్నీ టీ కప్పులో వస్తుంటాయి. ఇవన్నీ మనము సర్దుకొని ముందుకు వెళ్తారుగా. ఏమి ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలన్నీ ఈ వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు గారికి ఒక చెప్తాడు, పిలిపించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ప్రతి అంశాన్ని ఆయన నిశితంగా గమనిస్తున్నారు, నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడికెక్కడ వర్మ గారి విషయంలో కానీ, మన పిఠాపురంలో జరిగిన విషయం కానీ చాలా సీరియస్ గా. జిలాన్ పాషా గారు, మీరు చెప్పండి. విన్నారు కదా ఇప్పుడు రాజేష్ గారు చెప్పింది, లేకపోతే కుమార్ రాజా గారు చెప్పింది, తులసిరెడ్డి గారు చెప్పింది. అంటే మీకేమనిపిస్తోంది? మీరేం చెప్తారు? అందరి ప్రశ్నలకి మీ సమాధానం ఏంటి? అదేనండి నా మనం సమాధానం. రాజేష్ గారు నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. మీ వాయిస్ బ్రేక్ అవుతుంటే నేను కట్ అయింది అనుకున్నాను. నేను కాబట్టి మీరు చెప్పండి జిలాన్ పాషా గారు. కొలికపూడి గారి ప్రస్తావన మీరు తీసుకుని వచ్చారు కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను. ఆయనకు టికెట్ ఇచ్చింది ఏదైతే ఆయన ఉద్యమ స్ఫూర్తితో రైతుల కోసం ఆయన ఏ విధంగా పోరాట శైలి చూపించారో ఆ ప్రతిభ ఆధారంగా ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అదే విధంగా కేసినేని చిన్ని గారు చూసుకుంటే ఏ విధంగా కేసినేని నాని గారు ద్రోహం చేసి పార్టీకు అదే విధంగా ప్రజలకు చేసి ఏ విధంగా వెళ్లారో చూసాం. కాబట్టి కుటుంబాన్ని ఆ విధంగా సొంత అన్న చేసినా కూడా పార్టీకి వీర విధేయుడుగా కేసినేని చిన్ని గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కోసం ఆహర్నిశం కష్టపడి ఆ రోజు పార్టీని గెలిపించడం జరిగింది. కాబట్టి ఇద్దరిని మనం బేరీజు వేసుకుంటే ఒకరేమో ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమ కిరీటంలా వచ్చిన ఒక ఉద్యమ నేత, అదే విధంగా పార్టీకి వీర విధేయతను కనబర్చిన ఒక నేత. కాబట్టి ఇలాంటి ఇద్దరి మహాశక్తుల మధ్య భిన్నాభిప్రాయాలు అదే విధంగా కొంచెం ఈగో క్లాషెస్ వచ్చినప్పుడు ఒక పెద్ద దిక్కుగా పార్టీ అధిష్టానం ఆ రోజు 3-man కమిటీ వేసి అదే విధంగా మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు ఇద్దరి మధ్య సఖ్యత కుదర్చడం జరిగింది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు పార్టీ అండగా నిలిచి పార్టీ తన యొక్క బాధ్యతను తీసుకుని వచ్చి బాధ్యత వహించి చేయడం అనేది నిజంగా ఈ యొక్క ప్రజాస్వామ్యానికి ఇది స్ఫూర్తిదాయకం. కాబట్టి మనం గతంతో పోల్చుకుంటే ఈసారి మనకు చూసుకుంటే ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎమ్మెల్సీలు అయితేనేమి, ఎంపీల విధానం అదే విధంగా పనితీరు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. గతంలో మనం చూసాం ఏ విధంగా ఎమ్మెల్యే అంటే ఒక 10% కమిషన్ లేకుండా ఎమ్మెల్యే ఉండేవాళ్ళు కాదు. ప్రతి వచ్చిన కంపెనీలు వెళ్ళిపోయే వైనం మనం చూసాం. విశాఖ లూలు చూసుకున్నా, తిరుపతిలో మనం రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ తీసుకున్నా, ప్రకాశంలో మనం తీసుకుంటే పేపర్ ఇండస్ట్రీలో తీసుకున్నా, ఈ విధంగా నేను చెప్పుకుంటూ వెళ్తే దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు వాపస్ వెళ్ళిపోయిన వైనం. అది నాయకత్వం గత ప్రభుత్వ వైఫల్యాలు లేకుంటే ఎమ్మెల్యేలు ఆ రోజు చేసిన డిమాండ్లు కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఆ రోజు చేసిన వైనం ద్వారా రాష్ట్రానికి నష్టం చేకూరింది. కాబట్టి అలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదు. రాగి రవ్వంతా కూడా ఎమ్మెల్యేలు అయితేనేమి ప్రజాప్రతినిధుల పట్ల మనము జాగ్రత్త వహించాలి. పరిపాలనలో కాస్త కూడా రాగి రవ్వంతా కూడా మనకు భిన్నాభిప్రాయం అయితేనేమి దాడి తప్పకూడదు పాలన అని చెప్పి ఒక పకడ్బందీగా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్లడం జరుగుతోంది. కాబట్టి మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ విధానం అయితేనేమి, తీసుకుంటున్న చర్యలు అయితేనేమి, చేస్తున్న చర్యలు అయితేనేమి ప్రతి ఒక్క పార్టీకి ఇది ఆదర్శంగా అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇది మనం ఉన్న ఈ ఫెడరల్ సిస్టమ్ లో ఒక ఎంపీకు ఒక ఎమ్మెల్యేకు మనస్పర్ధలు వచ్చినప్పుడు, ఈగో క్లాష్ అయినప్పుడు, ప్రోటోకాల్ సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా మనము నిశ్చితంగా గమనించి పరిశీలించి దాని పరిష్కారాన్ని మనం చేకూరాలో అది తెలుగుదేశం పార్టీ ఈ రోజు సమాజానికి తెలియపరిచేలా మనకు వేరే పార్టీలకు కనువిప్పు కలిగేలా ఈ యొక్క చర్యలు అనేవి ఉంటున్నాయి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ, అదే విధంగా 40 పైన చరిత్ర కలిగిన పార్టీ కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలుస్తుంది. ఎమ్మెల్యేలు కాస్తో కూస్తో క్రమశిక్షణ తప్పితే ఖచ్చితంగా వారికి గాడిలో పెట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ సందర్భంగా తెలియపరుస్తున్నాను. రాజేష్ గారు, మీరు చెప్పండి. ఈరోజు కృష్ణా జిల్లా పమిడిముక్కల్లో జరిగిన సభలో సీఎం చంద్రబాబు గారు ఇక నుండి ఎమ్మెల్యేల పనితీరుని నేను నేరుగా ప్రజల్నే అడుగుతాను,
వాళ్ళ పనితీరు బాగోలేకపోతే ఇంకా నెక్స్ట్ టైం ఛాన్స్ ఇవ్వను అన్నారు. దీనిని టీడీపీ ఎమ్మెల్యేలు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు మీరు? రాజేష్ గారు వినిపించటం లేదు, మీ వాయిస్ మ్యూట్లో ఉంది. ఈరోజు పామర్రు సభలో చూసాం మేము, కానీ ప్రజలను అడగడము, అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉండడము, కొంత వాళ్ళే వచ్చింటారనేది ఇప్పుడు పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పారు ఆ విషయాలు. కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఎమ్మెల్యే ఏ విధంగా ఎమ్మెల్యే తీరుంది, ఎమ్మెల్యే ఏ విధంగా పనిచేస్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నాడా లేదా, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నాడా లేదా, ఇవన్నీ తెలుసుకొని ఎవరిని మందలించాలా, ఎవరిని దారిలో పెట్టాలా, పనిచేయని వాళ్ళతో ఏ విధంగా పని చేయించుకోవాలా అనే దక్షత గల నాయకుడు కాబట్టి ఆ విధంగా అడగడంలోనూ వాళ్ళని మందలించడంలోనూ తప్పేం లేదు. ఎవరన్నా ఇప్పుడు కుటుంబంలో తప్పు జరుగుతుంటే కుటుంబ పెద్దగా సరిదిద్దే క్రమంలో ఇవన్నీ జరుగుతుంటాయి. తప్పకుండా వేరే వాళ్ళు ఊహించినట్లుగా పర్ఫార్మెన్స్ బాగలేదనో, లేకపోతే వాళ్ళ మీద స్వీట్ వార్నింగ్ కాదు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడనో అనేది లేకోకుండా ఖచ్చితంగా దీని మీద సమీక్ష ఉంటాయి. కేబినెట్ లో దీని మీద చర్చ జరుగుతుంది, బయట చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ఆ స్థాయిలో మాట్లాడడము సమంజసమే. ఎందుకంటే లేకపోతే భయం లేకుండా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది జరుగుతున్న లోపాలను అయితేనేమి, ప్రోటోకాల్ విషయంలో అయితేనేమి, లేకుంటే ఎమ్మెల్యే ఎంపీ మధ్య ఉన్న గ్యాప్లు అయితేనేమి, లేకపోతే కూటమిలో ఉన్న 3 పార్టీలో జరుగుతున్న సమన్వయం అయితేనేమి, ప్రతిదీ ఆయన చెప్తున్నాడు ఈ మధ్య ప్రజల్లో. ఇది మంచి శుభపరిణామం. ఎక్కడ విభేదాలు పోవద్దండి, వివాదాలు సృష్టించకండి. ఈ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇలాగే 15 సంవత్సరాలు కలిసిమెలిసి ఉండాలా. మనం అందరం ఈ రాష్ట్రాన్ని నంబర్ 1 స్థానానికి దేశంలో తీసుకురావాలా. అమరావతి కానీ, పోలవరం కానీ, లేకపోతే పేద ప్రజలకు సంక్షేమం కానీ ఖచ్చితంగా మనం అందించాలా. మన మీద ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నారు. నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా మనం అందరం పనిచేయాలనేదే ఆయన అభిమతం, కానీ ఇంకొక రకంగా కాదు. ఉన్నాయి చిన్న చిన్న అంశాలు ఉన్నాయి, నేను లేదనను. అవన్నీ సర్దుకుంటాయి, సరిదిద్దే ఆయనకు చతురత ఉంది. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎంపీలు కానీ ఆ దిశగా ఆయన చెప్పిన బాటలో అడుగుజాడల్లో ఖచ్చితంగా నడిచి క్రమశిక్షణగా ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తారనేది మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని గాడిలో పెడతారనేది మా నమ్మకం. తులసిరెడ్డి గారు, మీరు పెద్దలు, మీకు అపారమైన అనుభవం ఉంది రాజకీయాల్లో. మీరు చెప్పండి, అంటే ఎమ్మెల్యేల పనితీరు కానివ్వండి, లేకపోతే ఈ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ పనితీరు విషయంలో అంటే చంద్రబాబు గారు ఇంకా కఠినంగా వ్యవహరించి ఉంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేవి అని మీరు అనుకుంటున్నారా? లేకపోతే ఇంకేదైనా అంటే కొంచెం కఠినంగా వేరే చర్యలు తీసుకొని ఉంటే బాగుండేది అని మీరేమైనా అనుకుంటున్నారా? అంత ఈజీ కాదు మా, ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాము. అంత ఈజీ కాదు. వచ్చేసి నేను చెప్పి కదా, ఆయనకు వయసు రీత్యా పెద్దవాడు, అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రి, తర్వాత పార్టీ అధ్యక్షుడు, అన్నీ కలిసి కనీసం ఆ మటుకు అనగలుగుతున్నాడు. కానీ మిగతా వాళ్ళు వచ్చేసి కనీసం ఆ మటుకు అనే పరిస్థితి కూడా ఉండదు. అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒక కుటుంబంలోనే ఒకే తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు 4 ఉంటే ఆ తల్లిదండ్రులు కుటుంబ ఆ బిడ్డల మధ్యనే మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటిది వచ్చేసి ఒక పార్టీ అనేది ఇతర పార్టీ అధ్యక్షుడిన తల్లిదండ్రులతో పోలిసినప్పుడు పార్టీ అధ్యక్షుడు పెద్ద కుటుంబం కాబట్టి అంత ఈజీ కాదు కంట్రోల్ చేయాలంటే. అయినప్పటికీ తప్పదు. ఇది ఒకవైపు ప్రజలను చూసుకోవాలా, ఒకవైపు రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. కాబట్టి ఆ మనస్తత్వాలు వాళ్ళ నియోజకవర్గ సమస్యలు ఉంటాయి. మనకు వచ్చేసి ముఖ్యమంత్రి గారిని పార్టీని చెడ్డపేరు తేవని ఉండకపోయినప్పటికీ లోకల్గా తమ ఆధిపత్యము ప్రాబల్యం, ఇప్పుడు ప్రతిదీ ఈగో, మానవుడు అన్నాక ఈగో క్లాష్ ఉంటుంది, ఆధిపత్య ధోరణి ఉంటుంది. కాబట్టి ఇక్కడ పైన వేరుగా ఉంటుంది. నియోజకవర్గంలో ఇప్పుడు పిఠాపురమే ఉంది. ఆయన దృష్టిలో వచ్చేసి న్యాచురల్గా పవన్ కళ్యాణ్ ఆ స్థాయి లీడర్ కాబట్టి ఆయన దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. కానీ పిఠాపురం సంబంధించి వర్మ వచ్చేసి ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆ రోజు ఆయన పరిస్థితి ఆడ లోకల్గా ఆయన ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇవి అంత ఈజీ కాదు. సరే, అంత మాత్రచేత పగ్గాలు పూర్తిగా వదిలిపెట్టేదానికి కాదు. కాబట్టి పగ్గాలు మనము ఏ విధంగా పగ్గాలు పట్టుకుంటామో పూర్తిగా వదిలిపెట్టాము, పూర్తిగా అయినా బండి ఆగిపోతుంది. కాబట్టి ఇది జరుగుతూ ఉంటుంది. ఇది అట్లా కొంచెం. ఇంకోటి ఏమంటే పబ్లిక్ కూడా
ప్రజల కోసం కూడా నిజంగా అనేటికంటే ఆయన ఇండివిజువల్గా పిలిచి చెప్పొచ్చు. ఇండివిజువల్గా పిలిచి ఎవరైనా సరే చెప్పొచ్చు, నువ్వు ఈ యొక్క రంగంలో నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు సరిదిద్దుకోవాలని చెప్పొచ్చు. అది కూడా చెప్తా ఉండొచ్చు. కానీ పబ్లిక్ కూడా వచ్చేసి అది ఒక పార్టీ వ్యూహం కూడా, ఒక ఆయన వ్యూహంలో వచ్చేసి అది పాజిటివ్గా ఉంటుంది అనుకుంటున్నాడు. పబ్లిక్లో వచ్చేసి ప్రజల్లో మంచి అభిప్రాయం వస్తుంది. కానీ నా అభిప్రాయం వచ్చేసి చివరికి వచ్చేసి నాన్నా పులి సామెతకు వస్తుంది. పదసం వచ్చేసి పబ్లిక్లో అని ఆఖరికి అది చేతగానితనం కింద కూడా ఒక స్థాయికి వచ్చి రావచ్చు. కాబట్టి అది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని పదే చెప్పకుండా అప్పుడప్పుడు అంటే బాగుంటుందేమో, కానీ దీని ఇంకా 10 సారి వచ్చేసి నేను ప్రజలు నడుతా అంటే ఇంకా ఎమ్మెల్యే తన మనసులో తోలుకోవాలా మీటింగ్లకు, లేకుంటే వచ్చేసి ఇంకా ఒకవేళ ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అన్నారనుకోండి, ఇంకా అది ఇంకా ఆయనకి అడిగి అయింది అనుకునే పరిస్థితి పోతుంది. కాబట్టి ఇది రెగ్యులర్గా ఈ విధంగా ఈ విధంగా చేస్తే కరెక్ట్ కాదనిపిస్తుంది. అయినా కానీ డెఫినెట్గా వచ్చేసి కంట్రోల్ తప్పదు. లేకుంటే ఇప్పటికే ఎమ్మెల్యేలు చెప్తే చక్రవర్తులతో ఉన్నారు, కొంత అధినాయకత్వము కంట్రోల్ లేకుంటే ఎవరు నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా ఈవెన్ భార్యాభర్తల కొట్టాట్లు కానీ, భార్యాభర్తల తగాదాలు కానీ, తర్వాత ఆఖరికి ఏ చిన్నదైనా సరే ఒక సర్పంచ్ చేయాల్సిన పని ఇల్లే చేస్తారు. ఎంపీలను వచ్చేసి తిరగనీయకుండా మాకు తెలియకుండా రావద్దనే పరిస్థితుల్లో ఉన్నారు. ఒకవేళ వాళ్ళ అపాయింట్ వాళ్ళు తిరుగుతామంటే డేట్ ఇవ్వరు, వాళ్ళు తిరిగితే మాకు తెలియకుండా తిరిగినా ఉంటారు. అంటే ఇది ఆ ప్రకారంగా ఎమ్మెల్యేలు ఎందుకో మన ఇటీవల గత 10-15 సంవత్సరాలుగా, నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, ఇది ఒక విధమైనటువంటి ట్రెండ్ వచ్చేసి గతంలో యూజువల్గా కార్యక్రమాలు ఇప్పుడు అది అధికార పార్టీ అయితేనే, మిగతా ప్రతిపక్ష పార్టీ తరఫున ఎమ్మెల్యే అయినా కానీ ప్రోటోకాల్ పాటించడం లేదు, విలువ లేదు. గతంలో వచ్చేసి ఓడిపోయిన పార్టీ అయినప్పటికీ ఎమ్మెల్యే ఉంటే ప్రోటోకాల్ పాటించేవాళ్ళు. ఇప్పుడు ఇంకా అధికార పార్టీ ఇన్ఛార్జిని ఎమ్మెల్యే అనుకుంటున్నారు. ఎమ్మెల్యే వచ్చేసి వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే అది ఇంకా ఎమ్మెల్యే కదా పరిగణించడం లేదు. అధికార పార్టీ ఇన్ఛార్జ్ ఉంటే వాళ్ళే ఎమ్మెల్యే టైప్లో మొత్తం ప్రోటోకాల్ ఎవ్రీథింగ్ వాళ్ళ ద్వారా. ఇది గతంలో ఉండేది కాదు, ఇప్పుడు అది ఎక్కువైపోయింది. కాబట్టి ఇది ఇంకా ఒక విషయ సర్కిల్ అన్నీ ఉండాల్సిందే. అటు ప్రజల్లో మార్పు రావాలి, కొంత నాయకత్వము లో ఇచ్చిపుచ్చి ధోరణి ఉండాలి, ఎమ్మెల్యేలకు మార్పు రావాలి. చర్చా వేదికల ద్వారా ఎమ్మెల్యేలు అంటే చక్రవర్తులు కాదు, సర్వసహాధికారులు కాదు, వాళ్ళు ఒక ప్రజాప్రతినిధులు, అంత వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉండాలనేది కొంత వాళ్ళకు కూడా రావాల్సిన అవసరం ఉంది. అంటే తులసిరెడ్డి గారు, మీరు లాస్ట్లో కొంచెం ఎమ్మెల్యేలకు కూడా సజెషన్స్ ఇచ్చారు, కానీ అలాగే ఇంకా ఏదైతే కొంతమంది ఇబ్బందులు పడుతున్నారో అంటే అలా బాహాటంగా బయటకు చెప్పడం ఎంతవరకు కరెక్టు, అలాగే నియోజకవర్గంలో ఏదన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎలా కన్వే చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎనీ సజెషన్స్? తప్పదు, ఏదైనా వచ్చేసి మనకు ప్రజలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఫైనల్గా ప్రజలను దృష్టిలో పెట్టుకొని అది అధిష్టాన వర్గము, పార్టీ, ప్రభుత్వము ఇబ్బంది కలగకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. సరే, వీళ్ళ యొక్క గౌరవం వీళ్ళు కాపాడుకోవాలి. ఎమ్మెల్యే గౌరవం వచ్చేసి వాళ్ళకు ఉండాల్సిందే. ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ పార్టీ కూడా వాళ్ళకు గౌరవాన్ని తగ్గించకుండా, అట్ ది సేమ్ టైం ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆ విధంగా వచ్చేసి ఇది తప్పదు. మనము కొన్ని మోరల్స్ చెప్తుంటాం క్లాస్లో, మోరల్ స్కూల్స్, కొన్ని నీతి కథలు, అవి ఇప్పటికీ ఒక చాకలి, కుక్క, గాడిద అని చెప్పేసి, అంటే ఆ విధంగా వచ్చేసి నీతి కథలు. కాబట్టి ఒక పార్టీ పెద్దగా, ముఖ్యమంత్రిగా కొంతవరకు వచ్చేసి ఆయన చెప్పే అర్హత ఉంది, చెప్పే అవసరం ఉంది. కాబట్టి కానీ అది వ్యక్తిగతంగా చెప్తే బాగుంటుందా, పబ్లిక్లో చెప్తే బాగుంటుందా అనేది అది కొంచెము ఆడ బెరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే తులసిరెడ్డి గారు. కుమారరాజా గారు, మీరు చెప్పండి. మీరు విన్నారు కదా తులసిరెడ్డి గారు ఏం చెప్పారు. అలాగే మనము చూస్తూ ఉన్నాం, రీసెంట్గా సత్యవేడు ఎమ్మెల్యే గారి అబ్బాయి ఒక కామెంట్ చేశారు, మేము డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నాము అని. ఎందుకంటే ఇలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకున్న తర్వాతనే ఆ మాటలు బయటకు వచ్చాయి. అంటే వీటన్నిటిని మనం ఎలా చూడాలి? సాధారణంగా ఈవేళ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నటువంటి ఎవరైనా కానీ వాళ్ళు టికెట్ల కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు. టికెట్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కండక్ట్ చేయడం కోసం, విన్ అవ్వడం కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు. సాధారణంగా ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా కానీ వాళ్ళు
ఖర్చు పెట్టిన దాన్ని ఎలా రాబట్టుకోవాలనేటటువంటి దాని మీదే ఆలోచన చేస్తున్నారు. దానిలో భాగంగానే అదుపు తప్పడం, కట్టు తప్పడం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు వార్నింగ్లు ఇస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే రేపొద్దున మరలా ఇంకో ముఖ్యమంత్రి గారు వస్తే ఆయన కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు. గత ముఖ్యమంత్రి గారు అయితే ఒకేసారి 80 మందిని సీట్లు మార్చారు, అంటే ఆయనకున్నటువంటి సర్వే ప్రకారం. ఇప్పుడు ఈయనకున్నటువంటి సర్వే ప్రకారం రామారామి 48 మంది రిపోర్ట్ తెచ్చుకున్నారు, ఇంకా పెరుగుతుందేమో అనేటటువంటి ఆలోచనతోటి ముందుగానే వార్నింగ్ ఇస్తున్నారు. సార్ ఆ కుమార్ రాజా గారు సారీ టు ఇంటరప్ట్ యూ, అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదా? తీసుకోవాలండి. క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో తప్పు లేదు, వార్నింగ్ ఇవ్వడంలో తప్పు లేదు. బట్ గ్రాఫ్ పడిపోతా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ రీత్యా రకరకాల పద్ధతుల్లో సమాచారాన్ని సేకరించుకొని ఆయన బాహటంగా వార్నింగ్ ఇస్తున్నారు. బాహటంగా వార్నింగ్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందండి అంటే గ్రాఫ్ రోజు రోజు దిగజారుతున్నటువంటి ఆలోచన, లేదంటే ఆందోళన, మరి ఏంటి? ఒక కేబినెట్ మీటింగ్ లో, అది కూడా శాసనసభాపక్షం మీటింగ్ లో కాకుండా కేబినెట్ మీటింగ్ లో డిస్కస్ చేసేటటువంటి విషయాలని పక్కన పెట్టి ఈ పాయింట్ కూడా ఆయన ఎత్తుకున్నారు అని చెప్పేసానంటే దాని మీద ఆయనకి కొద్ది గొప్ప ఆందోళన ఉంది కాబట్టి ఆయన ముందుగా హెచ్చరిస్తా ఉన్నారు. మంత్రులు కూడా ఇండైరెక్ట్ గా హెచ్చరించినట్టుగా నేను భావిస్తున్నాను. ఎంచేతనంటే కేబినెట్ మీటింగ్ లో ఆయన హెచ్చరించారు కాబట్టి జిల్లా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ జిల్లాలో ఉన్నటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి సమీక్ష చేసేటప్పుడు ఎమ్మెల్యేల యొక్క పనితీరును కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఆయన స్వీట్ వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి అని నేను అనుకుంటా ఉన్నాను. తర్వాత ఎమ్మెల్యేల వరకు వచ్చేటప్పటికి ఎమ్మెల్యేలు గౌరవ పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినట్టు స్థానిక సంస్థల ప్రతినిధులను కూడా పట్టించుకునే పరిస్థితి ఈవేళ లేదండి. ఒక సర్పంచ్గా ఎన్నికైనటువంటి వ్యక్తి కానీ, ఒక మండల పరిషత్ అధ్యక్షుడు కానీ, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కానీ వాళ్ళ పరిధిలో వాళ్ళ పదవికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అసలు ఎమ్మెల్యేలు నేనే సుప్రీం, అహం బ్రహ్మాస్మి అనేటటువంటి ఆలోచనలో ఉన్నారమ్మా. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా నేనే అంతా, నేనే సుప్రీం, ఆ నియోజకవర్గానికి నేనే చక్రవర్తి. కాబట్టి ఎవరో కూడా నాకు తెలియకుండా ఏమీ చేయకూడదు అనేటటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వస్తదేమో అనేటటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుగానే జాగ్రత్త పడుతూ హెచ్చరికలు చేస్తున్నారు. జిలాన్ బాషా గారు మీరు చెప్పండి. కుమార్ రాజా గారు చెప్పింది విన్నారు, తులసిరెడ్డి గారు చెప్పింది విన్నారు. అంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని మరి మీరు తీసుకుంటున్న ముందు జాగ్రత్త ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఏంటి ఎమ్మెల్యేల పనితీరు ఈ వార్నింగ్తో, ఈ స్ట్రాంగ్ వార్నింగ్తో మారుతుందని మీరు అనుకుంటున్నారా? కుమార్ రాజా గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి గారు పదే పదే గ్రాఫ్ పడిపోతోంది అని చెప్పి చెప్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలకు కాస్త ఈగో ప్రాబ్లము, ప్రోటోకాల్ విషయం ఉంటేనే ఈ విధంగా ప్రతిచర్యలు తెలుగుదేశం పార్టీ తీసుకుంటా ఉంటే, జీతాలు తీసుకొని అసెంబ్లీకి వెళ్ళని ఎమ్మెల్యేల ఎంత నీచంగా దిగజారుతా ఉందో ఈ రోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి ఈ రోజు హితబోధిస్తున్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీకెందుకు, మీ 48 మంది ఎమ్మెల్యేలు గొడవ మీరు చూసుకోండి. వాళ్ళ గొడవ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఈగోకు సంబంధించింది. తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఈగోకు సంబంధించింది, ప్రోటోకాల్ కు సంబంధించింది, భిన్న అభిప్రాయాలు వలన ప్రభుత్వ పాలనలో రాగి రవ్వంతా కూడా ఇబ్బంది జరగకూడదు అనే ఉద్దేశంతో, సదుద్దేశంతోనే ఈ రోజు ముఖ్యమంత్రి వారిలో బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దాన్ని వారు ప్రతిస్పందిస్తూ సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా ఈ రోజు పటిష్టమైన నాయకత్వము ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దురాభావాన్ని మనము గుణపాఠంగా తీసుకొని రాగి రవ్వంతా కూడా మన పార్టీలో, మన ప్రభుత్వంలో జరగకూడదు అని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు ఇలాంటి హెచ్చరికలు, ఇలాంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలు కూడా ఈ రోజు ఆలోచించాలి, ఈ రోజు సమాలోచించాలి. తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన ఓన్లీ నోటి మాటే చెప్పారు ఆయన.
క్రమశిక్షణ తప్పితే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఈ చర్యలు తీసుకుంటా ఉంటే రాష్ట్ర ప్రజలు ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఏ శిక్ష విధించాలో ఈరోజు ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పి ఈ రోజు తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఏదైతే చెప్తున్నారో గ్రాఫ్ పడిపోతా ఉంది అనేది, అది 11 ఎమ్మెల్యేల గ్రాఫ్ కిందికి జారుతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవ్వడానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇలాంటి ప్రతి చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజాస్వామ్యం మనకు గట్టి పడుతుంది. ప్రజాస్వామ్యమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఉండదు, పార్టీ పరంగానే ముందుకెళ్ళాలి. కార్యకర్తల మనోభావాలను ఎక్కడ కూడా దెబ్బతీయకుండా ముందుకెళ్ళాలి. ప్రజలకు పరిపాలన పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళాలి. ప్రోటోకాల్ కుర్చీ కావాలనో, ప్రోటోకాల్ ఫ్లెక్సీలు కావాలనో, పేర్లు కావాలనో, ఇలాంటి బహిరంగంగా మీరు గనక గొలాటలు చేసుకుంటూ ఈ విధంగా మనస్పర్ధలకు ముందుకెళ్తే ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ఇది చెడు చేస్తుంది అని చెప్పి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అంత నిశితంగా ఒక పటిష్టమైన నాయకత్వం తెలుగుదేశం పార్టీలో ఉంది కాబట్టి అంత నిశితంగా గమనిస్తూ దాని యొక్క సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతోంది. కాబట్టి వైఎస్ఆర్ ప్రభుత్వం గతంలో మనం చూసాం ఏ విధంగా 60 మంది ఎమ్మెల్యేలు ఏకి పారేశారు అంటే వారి మీద తప్పును రుద్దేసి ఏ విధంగా చేశారో మనం చూసాం. కాబట్టి అలాంటి వ్యవస్థ రాకూడదు, అలాంటి పరిస్థితి మన ఎమ్మెల్యేలకు రాకూడదు. మనం ఆదర్శంగా ఉండాలి. ఈ రోజు రాష్ట్ర ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం పైన, ప్రజాప్రతినిధుల పైన నిశితంగా గమనిస్తున్నారు. కాబట్టి మనం 10 మందికి ఆదర్శంగా ఉండాలి అని చెప్పి హితబోధలే తప్పితే ఏదో ఆందోళన చెందినట్టు, ఏదో మతి భ్రమించి చెప్పినట్టు, లేకుంటే ఏదో భయాందోళనతో చెప్తున్నట్టు, లేకుంటే 2029లో ఓటమి ఏదేదో ఒక చిలుక ఇది పలుకుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అధికార ప్రతినిధులు. కాబట్టి ఇది పూర్తిగా అవాస్తవం. ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు క్రమశిక్షణ బద్ధంగా వెళ్ళాలి. తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ కలిగిన పార్టీ, కార్యకర్తల పార్టీ. అది ఆదర్శప్రియంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నానండి. కుమార్ రాజా గారు, మీరు ఇందాక మాట్లాడింది ఏది ఆడియో సరిగ్గా వినపడలేదండి, ఇప్పుడు మాట్లాడండి మీరు. ఇప్పుడు ఆయన టీడీపీ ప్రతినిధి వారు మాట్లాడుతూ ఆయన 11 మంది ఎమ్మెల్యేలు లేదా అసెంబ్లీకి రావట్లేదు, వాళ్ళు కూడా ఎందుకు మీకు, మీ 48 మంది లిస్టు గురించి మాట్లాడండి, ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి వార్నింగ్ల గురించి మాట్లాడండి, మీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో ఎందుకు ఆ గ్రాఫ్ పడిపోతుందని ముఖ్యమంత్రి గారు ఆందోళన చెందుతున్నారో దాని గురించి మాట్లాడండి. క్రమశిక్షణ దాటి ప్రవర్తిస్తున్నటువంటి ఎమ్మెల్యేల మీద ఆందోళన వ్యక్తం చేస్తూ కేబినెట్ మీటింగ్లోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి విషయాలు మాట్లాడండి. అవి మాట్లాడకుండా ఇలా 11 మంది అంటే 11 మంది సంగతి ప్రజలు చూసుకుంటారు, మీకెందుకు అది? మీ ఎమ్మెల్యేలు కట్టు తప్పుతా ఉన్నారు, క్రమశిక్షణ దాటుతా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆయన వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఆ వార్నింగ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దాని మీద ఒకసారి రివ్యూ చేసుకోవాలా, లేదంటే ఎవరైతే ఎమ్మెల్యేలు కట్టు తప్పుతా ఉన్నారో వాళ్ళందరితోటి పిలిచి మాట్లాడాలా, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏదో తెలుసుకోవాలి. వాళ్ళ ఇబ్బందులు తెలుసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు స్థాయిలో అది పరిష్కారం అయితే పరిష్కారం చేయడం, లేకపోతే ఇలా చేసుకోండి అనేటటువంటి విషయం ఆయనకి చెప్పడం జరగాలి తప్ప పాపం మా టీడీపీ నుంచి వచ్చినటువంటి సోదరులు అంతసేపు వైసీపీ దానివల్ల పదే పదే వైసీపీ అని మీరే పబ్లిసిటీ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో. కాబట్టి ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఆయన ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇవ్వడంలో తప్పులేదు. ఆయన స్థాయిలో ఆయనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఎమ్మెల్యేలు క్రమశిక్షణతో ఉండండి, ప్రజల్లో తిరగండి, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించండి. అది జరగట్లేదు కాబట్టి మీరు కాస్త జాగ్రత్త పడండి అని చెప్పేసి అని వార్నింగ్ ఇస్తున్నారు. ఆ వార్నింగ్ ని పాజిటివ్ గా తీసుకోవాలి. పాజిటివ్ గా తీసుకొని ఎమ్మెల్యేలు వాళ్ళ క్రమశిక్షణ అని చెప్తున్నారు కదా సోదరులు, ఆ క్రమశిక్షణకు లోబడి ఉండేలాగా చర్యలు తీసుకోవాలి. అది చేయడం అనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగా 10,500 కోట్లు వెనక్కిపోయి, ఇప్పుడు 10,500 కోట్లు వెనక్కిపోయాయి కాబట్టి ఏదో అని చెప్పేసి అని అనుకోని ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు. 10,500 ఎక్కడ వెనక్కిపోయాయి? ఈవేళ లూలు పరిశ్రమ విశాఖపట్నంలో అవ్వలేదా? కాబట్టి ఈ మాటలు, పడికట్టు మాటలు మనం మాట్లాడుకోవడం అనవసరం అమ్మా. ఎమ్మెల్యేల యొక్క 48 మంది ఎమ్మెల్యేలు అనే స్పష్టంగా బయటకు వచ్చిన తర్వాత
ఈ 48 మంది ఇంకా రెట్టింపు అవ్వకుండా ఎమ్మెల్యేలకి గౌరవ ముఖ్యమంత్రి గారు వార్నింగ్లు ఇస్తున్నారు. దాన్ని టీడీపీ పార్టీ సరి చేసుకోవాలి. క్రమశిక్షణ కమిటీ ప్రతి పార్టీలోనూ ఉంటుంది. ఆ క్రమశిక్షణ కమిటీ టీడీపీలో కూడా ఉంది. ఎవరైతే అదుపు తప్పుతున్నారో కట్టు తప్పుతున్నారో ఆ ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడమనండి. వాళ్ళ సమస్యలు ఏంటో వినమనండి. వాళ్ళు ఏం చెప్తారో వినాలి కదా. విన్న తర్వాత కదా మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఎమ్మెల్యేలకి టికెట్లు ఇచ్చినటువంటి వ్యక్తిగా ఆయన పార్టీని కాపాడుకోవడం కోసం ఆయన వార్నింగ్ ఇవ్వడంలో తప్పులేదు. దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యేల మీద ఉంది. ఎమ్మెల్యేలు రెట్టింపు కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద, వాళ్ళ పార్టీ మీద ఉంది. రాజేష్ గారు ఇకపోతే ఫైనల్ గా వర్మ గారి గురించి మాట్లాడుకున్నాం. కుమార్ రాజా గారు మన సమయం అయిపోయింది. మనం వి కేమ్ టు ద ఎండ్ ఆఫ్ ద డిబేట్. ఫైనల్ గా రాజేష్ గారు మీరు చెప్పండి, మీ కంక్లూజన్ ఏంటి? ఫైనల్ గా క్విక్ గా ఒక 30 seconds లో చెప్పేయండి. ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు ఈ సమీక్ష చేయడము, ఎవరైతే ఎమ్మెల్యేలు పనితీరు సరిగా లేదో వారు ఇంకా మెరుగుపరుచుకోవాలా, అభివృద్ధి సంక్షేమం వైపు మనము అడుగులు వేయాలా, మనం ఇస్తున్న సంక్షేమం అయితేనేమి లేకపోతే అభివృద్ధి అయితేనేమి ప్రజల్లోకి తీసుకెళ్లాలా, ప్రజలకు తెలియజెప్పాలా. మన మీద ఎంతో నమ్మకంతో అబ్సల్యూట్ మెజార్టీ మనకి ఇచ్చారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చరిత్రలో ఎవరికి లేనంత మెజార్టీ మనకి ఇచ్చారు. దాన్ని నిలుపుకోవాలనే తాపత్రయంతో ఈ చర్యలు ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప ఇక్కడ ఏదో 48 మంది ఎమ్మెల్యేలు గ్రాఫ్ పడిపోయిందని కుమార్ రాజా గారు చెప్తూ పదే అదే మాట మాట్లాడుతున్నారు. గ్రాఫ్ పడిపోయింది కదండి. 48 మంది ఎమ్మెల్యేలు పనితీరు తక్కువగా ఉంది, పనితీరు పెంచుకోండి అని చెప్పడం ఇది సహజంగా ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చెప్పే సూచన తప్ప దాంట్లో పెద్ద ఇది కాదు. అధికారులుగానే ఈరోజు అధికారులుగానే హెచ్చరించడము, మీరు కానీ మీరంతా కూటమి కాబట్టి సమర్థించుకోండి. అలా కాదండి, ఉన్నది మాట్లాడితే మీరు రాజా గారు పెద్దలు మాట వినండి. మేము రాజా గారు మీరు పెద్దలు ఉన్నది ఏముందని ముఖ్యమంత్రి గారి అభిలాష దానికి అర్థంగా ఉన్నాగానే మాట్లాడుతున్నారు తప్ప మీరు ఇంకో రకంగా దాన్ని డైవర్ట్ చేయడం 40 గ్రాఫ్ పడిపోతుంది ఇంకా పెరుగుతారు అని మీరే ఇలా ఇది చేస్తారు. మేము గ్రాఫ్ ఇంకా పెంచుకోవాలని చూస్తున్నాం. రాబోయే కాలంలో కానీ మేమే అధికారంలో ఉండాలని చూస్తున్నాం తప్ప మేము గ్రాఫ్ దిగిపోవాలనో లేకపోతే మా ఎమ్మెల్యేలు పడిపోవాలనో లేదు. మా ఇది కాదు, మా కోరిక అది. మేము ఇంకా మా ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో లోపాలను సర్దుకొని ఇంకా ఉత్సాహమైన రెట్టింపు ఉత్సాహంతో ముందు పోవాలనేది సీఎం గారి యొక్క కోరిక. అంతప్ప వేరే కాదండి. మీరు దానికి దీనికి లింక్ పెట్టద్దండి. కుమార్ రాజా గారు మీరు విఘ్నులు, మీరు అన్ని తెలిసిన వాళ్ళు, సీనియర్ నాయకులు. దీంట్లో తులసిరెడ్డి గారు కానీ ఎంతో మంచి సూచనలు చేశారు. మీకు అందరికీ మరొకసారి మేము ధన్యవాదాలు. ఓకే రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. తులసిరెడ్డి గారికి, అలాగే కుమార్ రాజా గారికి, జిలాన్ బాషా గారికి, అలాగే రాజేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్. రేపు మరో కొత్త అంశంతో మీ ముందుకు వస్తాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.